డెత్ బీ లైక్ నెక్స్ట్ వేసేది నిన్నే. హాయ్ గాయ్స్, నిన్న నైట్ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ అనే మూవీ చూస్తాను భయ్య. ఇది ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ లో 6th పార్ట్. పార్ట్ 5 ఏమో 14 years క్రితం వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత 6th పార్ట్ వచ్చింది. ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. హైదరాబాద్ లో కొన్ని థియేటర్స్ లో ప్రీమియర్స్ వేశారు ఎగ్జాక్ట్లీ 11:55 PM కి. మరి 11:55 PM కి షో స్టార్ట్ చేయడానికి కారణం ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో. నేను అన్ని పార్ట్స్ చూడలేదు, ఇన్ఫాక్ట్ ఒకటే పార్ట్ చూసినట్టు గుర్తు నాకు. దాంట్లో కూడా కొన్ని సీన్స్ గుర్తున్నాయి. యాక్చువల్లీ కొన్ని మంత్స్ అగో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూసాను భయ్య. ఆ రోజే ఫిక్స్ అయ్యాను తప్పకుండా ఈ సినిమా రిలీజ్ అయిన రోజే చూడాలి అని. ఆ లెవెల్లో ఉంది మరి ట్రైలర్ కట్. ఫైనల్ డెస్టినేషన్ సినిమాలో ప్లాట్ చాలా సింపుల్ ఉంటుంది భయ్య. ప్లాట్ ఏంటంటే చంపడం. ఎవరు చంపుతారు అనే క్వశ్చన్ మీకు రావచ్చు. ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్ అవ్వకుండానే జనాలు చేస్తూ ఉంటారు. అదే మ్యాజిక్. అంతా కూడా ఎవరు ఉండరు ఈ సినిమాలో. అందుకే ఈ మూవీస్ జాన్రా కూడా సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్. ఫైనల్ డెస్టినేషన్ అని టైటిల్ ఎందుకు పెట్టారంటే ప్రతి ఒక్కడు చేస్తాడు కాబట్టి ఈ సినిమాలో. ఎంత వెరైటీగా చేస్తారు. కాంట్రాప్షన్ అని ఒక వర్డ్ ఉంటుంది ఇంగ్లీష్ లో. అంటే ఒక వస్తువు కదలిక వల్ల సిరీస్ ఆఫ్ వస్తువులు కదలడం, దాని వల్ల జనాలు ఎలా చేస్తారు అనేది ఫైనల్ డెస్టినేషన్ బేసిక్ కోర్ కాన్సెప్ట్. అదే ఈ ఫ్రాంచైజ్ యూఎస్పీ కూడా, యూనిక్ సెల్లింగ్ పాయింట్. అయితే ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ ఇది 6th పార్ట్ భయ్య. దీని ట్యాగ్ లైన్ ఏంటంటే డెత్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఫ్యామిలీ అంతా లేచిపోబోతుంది. ఎలా ఎంత ఇంట్రెస్టింగ్ గా చావబోతున్నారో మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. ఈ సినిమాలో చావు అనేది ఎవరిని వదిలిపెట్టదు భయ్య, వేటాడేస్తుంది. డెత్ బీ లైక్ నెక్స్ట్ వేసేది నిన్నే. సినిమా ఎలా ఉందంటే భయ్య, ఫస్ట్ 15 minutes అస్సలు మిస్ అవ్వకండి. డోంట్ మిస్ ఇట్. మీరు ఒకవేళ కొన్ని నిమిషాలైనా మిస్ అవుతే సినిమానే అర్థం కాదు. మళ్ళీ లేట్ గా వచ్చిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని అడగాల్సి వస్తుంది. భయ్య ఏమైంది, ఏం జరిగింది, అసలు అర్థం కావట్లేదు నాకు అన్న ఫీలింగ్ తో సినిమా మొత్తం చూస్తారు. సో డోంట్ మిస్ ద బిగినింగ్ అండ్ ఎస్పెషలీ ఫస్ట్ 15 minutes. ఎందుకంటే ఆ పోర్షన్ ఎపిక్ లెవెల్లో ఉంది. ఆ ఎంటైర్ పోర్షన్ మస్తు డిజైన్ చేశారు భయ్య. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను భయ్య మూవీ. చావులు చాలా క్రియేటివ్ గా ఉన్నాయి. కొన్ని చావులు అయితే నన్ను కళ్ళు మూసుకునేలా చేసాయి. టూ మచ్ బ్లడ్ ఇంకా గోర్ ఎలిమెంట్స్ నచ్చని వాళ్ళు దూరంగా ఉండండి భయ్య ఈ సినిమాకి. గోర్ ఫర్ గోర్ సేక్, రక్తపాతం ఫర్ రక్తపాతం సేక్, మనుషుల్ని వెరైటీగా నరకడం, ఎక్సెస్ బ్లడ్ చూపించడం ఇది ట్రెండ్ కాబట్టి ఆ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పెట్టినట్టు అనిపించలేదు. అరే బాగా చేశారు, మస్తు రాసుకున్నారు, ప్రతిదాన్ని మస్తు లింక్ చేశారే అన్న ఫీలింగ్ కలిగింది ఈ సినిమా చూస్తుంటే. ఈ సినిమాలో సాలిడ్ గా 7 to 8 సీన్స్ ఉన్నాయి భయ్య. సెకండ్ హాఫ్ లో అయితే ఒక హాస్పిటల్ సీన్ ఉంటుంది, మస్తు అనిపించింది నాకు అది. మీకు ఫైనల్ డెస్టినేషన్ మూవీ ఫ్రాంచైజ్ నచ్చితే తప్పక చూడండి మూవీ. మీరు ఈ ఫ్రాంచైజ్ కి ఫ్యాన్ కాకపోయినా తప్పక చూడండి భయ్య ఈ సినిమా థియేటర్స్ లో. ఎంత బిగ్ స్క్రీన్ అయితే అంత బిగ్ స్క్రీన్ మీద చూడడానికి ట్రై చేయండి. నెగటివ్ ఏంటంటే భయ్య, ఇలాంటి జాన్రా మూవీస్ లో మనకి ఫస్ట్ పార్ట్ ఎప్పుడు ఎక్సైటింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా, ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి సినిమాల్లో ఓన్లీ చంపడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది సినిమాని 1-dimensional చేసేస్తుంది. అండ్ ఐటమ్ సాంగ్ కూడా ఉంటే బాగుండేది ఈ సినిమాలో. జేకే జస్ట్ కిడింగ్. సో ఫైనల్లీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.55 tomatoes భయ్య. ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అవుతుంది భయ్య మన ఇండియాలో. హిందీ, తెలుగు ఇంకా ఇంగ్లీష్ లో అవైలబుల్ ఉంది. సో చూసేయండి. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.